వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు, అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు, విడువని కృపతో ప్రేమించే నా యేసయ్యా, ఎడబాయదు నీ అనురాగము, విడువని కృపతో ప్రేమించే నా యేసయ్యా, ఎడబాయదు నీ అనురాగము, అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు, అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు, శాశ్వత జీవము నన్ను చేర్చుటకు ఉన్నత మహిమా విడచితివి, శాశ్వత జీవము నన్ను చేర్చుటకు ఉన్నత మహిమా విడచితివి, నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు, నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు,
సాగిలపడి నిన్ను సేవించేదా. దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్యా, సాగిలపడి నిన్ను సేవించేదా. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు. నా శోధనలో కలవరపడుచు వేదనతో నిండి నా హృదయం, నా శోధనలో కలవరపడుచు వేదనతో నిండి నా హృదయం. నీ కనికరమే నన్ను చెరదీసి ఆదరించినది. నీ కనికరమే నన్ను చెరదీసి ఆదరించినది. ఆధారం ఆశ్రయం నీవే యేసయ్యా, నన్ను విడిపించి దీవించువాడవు. ఆధారం ఆశ్రయం నీవే యేసయ్యా, నన్ను విడిపించి దీవించువాడవు. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు. హల్లెలూయా. మన పరిశుద్ధ దేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, అద్వితీయ దేవుడు, కృపగల దేవుడు. యేసుక్రీస్తు గుణ లక్షణాలు చాలా మంచి. ఆయన్ని నమ్ముకున్నవారు చాలా చాలా అదృష్టవంతులు. బైబిల్ ముందు ప్రపంచంలో ఎవ్వరూ నిలబడలేకపోయారు. యేసు ప్రభువుని దేవుడు కాదు అని ఎవ్వరూ నిరూపించలేకపోయారు. ఎవ్వరి వల్ల అవ్వలేదు. కారణం ఏంటంటే దేవుడు తన రూపమందు నరుని చేసెను. ప్రపంచమంతా పరిశీలించే మానవులందరూ ఒక్కలాగా ఉన్నారు. మానవులందరూ ఒక్కలాగే ఉన్నారు కనుక దేవుడు రూపముల మానవుని చేశాడన్న మాట స్థిరమైపోయింది. దేవుని స్తోత్రం. అలాగే మానవుడిగా దేవుడు వచ్చి మానవుడిని దేవుళ్ళలోకి నడిపించి మానవుడు కొరకు బలి అయిన వాడు కూడా యేసు తప్ప ఎవ్వరూ లేరు. ఆ విధంగానూ నిరూపణ అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి ఏ రుజువులు లేవు. కనుక అంత గొప్ప దేవుణ్ణి మనకు ఒక సందేహం కలుగుతుంది. ప్రపంచంలో చాలామంది యేసు ప్రభువుని దేవుడని తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వారి హృదయాలను చీకటి కమ్మింది. ఈ యుగదేవత వారి ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తుంది. వారి గొడవ పక్కన పెడితే యేసు ప్రభువుని దేవుడని నమ్మి రక్షణ పొందినవారు
చాలా ధన్యులు. హల్లెలూయా. దాంట్లో ఏ సందేహం లేదు. అలాగే మీరు సంగతులు పైపైన చూడకండి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఇలా ఉందేంటి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా ఆవిడకి ఎలా ఉందేంటి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా పిల్లకి ఎలా ఉందేంటి, నేను నా జీవితం ఎలా ఉందేంటి. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇప్పుడు మర్చిపో యేసు ప్రభు సాక్షాత్తు దైవ కుమారుడైన ప్రపంచంలో ఏ మానవుడు పడనన్ని కష్టాలు ఆయన పడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకెప్పుడు మీరు నా భార్యకి ఎలా ఉంది, నా భర్తకి ఎలా ఉంది, నా పిల్లలకి ఎలా ఉంది, నాకు ఎలా ఉంది, దేవుడు ఇలాంటి కార్యక్రమాల కోసం ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలో శ్రమలు పొందాలి, రక్షణ కాపాడుకోవాలి. మీలో ఎవరికైనా సంతోషం ఎక్కువ కావాలా, దుఃఖం ఎక్కువ కావాలని అడిగితే ప్రపంచంలో ఎవరైనా సంతోషమే కావాలని కోరుకుంటారు. 30 ఏళ్ళు సంతోషం, 40 ఏళ్ళు దుఃఖం నీకు ఇస్తానంటే అబ్బాయి వద్దండి, 70 ఏళ్ళు సంతోషం. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి 70 ఏళ్ళు దుఃఖం ఉన్నప్పటికీ కూడా యుగ యుగాలు సంతోషం ఇస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. యుగ యుగాలు. కాబట్టి అల్పకాల దుఃఖాలు భోగాలు, అప్పుడే సంతోషం, అప్పుడే ఆనందం. ఒక కుటుంబం, జంగారెడ్డిగూడెం కుటుంబం హైదరాబాద్ వెళ్ళి కారులో 7 పిల్లలు, కుటుంబం అంతా చిందులు తొక్కుతా సంతోషంగా పిల్లలు గొంతులేస్తా హైదరాబాద్లో చాలా సంతోషంగా గడిపి ఒక 7-8 సంవత్సరాల కిందట. మీకు తెలుసా, 5 నిమిషాల్లో వాళ్ళ టర్నింగ్లోకి వచ్చారు. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్తారు కుటుంబం. 5 నిమిషాల్లో టర్నింగ్ తిరిగే టైంలో వచ్చి లారీ కొట్టేసింది. కారులో ఉన్న 7 చచ్చిపోయారు. ఎంతసేపట్లో వెళ్తారు ఇంటికి? జాగ్రత్త. మీలో చాలామంది దేవుని ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేసేవారిని దేవుడు క్షమించడం. నాకు తెలుసు ఎవరు రాలేదు, ఎవరు వచ్చారో చూస్తూనే ఉంటారు. ఈ అల్పకాలం నీటి పొడగ వంటి జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తే ఆ 5 నిమిషాల ప్రమాదాన్ని 5 క్షణాల్లో దేవుడు తప్పించుతాడు. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడండి, దేవుడితో సహవాసం చేయండి. మీరు లోకంతో, డబ్బులతో, వ్యాపారాలతో ఆదివారం కూడా అదే గొడవతో ఉంటే మీరు దేవుడిని లక్ష్య పెట్టట్లేదని అర్థం. దేవుడితో ఎక్కువ సమయం మనం గడపడం అంటే ఆదివారమే. మిగతా రోజుల్లో వస్తారు, రాకపోతారు. ప్రపంచమంతా ఆదివారం సెలవు ఇవ్వబడింది. ప్రపంచ దేశాల నేతలందరూ కూర్చొని ఆదివారం మార్చాలని ప్రయత్నం చేస్తే కుదరలేదు. ఎందుకంటే ఆదివారం ప్రభువు దినం. హల్లెలూయా. దాన్ని మార్చే శక్తి ఎవరికి? భారతదేశ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యన ఆదివారం మారుద్దామా అని. నేను ఈ రోజున ప్రకటిస్తున్నాను, ఆ వాట్సాప్లో వినేవాళ్ళకి అందరికీ ప్రకటిస్తున్నాను.
అలాగే సువార్తలకు వచ్చేవారు మానేసిన వారి పనులు కూడా ఆగిపోతాయి. మీ ఇష్టం వచ్చినట్టు జీవించొద్దు. దేవుడికి ఇచ్చే సమయం చాలా తక్కువ, దేవుడు మనకిచ్చే సమయం చాలా ఎక్కువ. హల్లెలూయా. వ్యర్థమైనటువంటి ఈ ఆయుష్కాలాన్ని దేవుడితో గడిపేవారు ఉపయోగించుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడితో సమయాన్ని గడుపుతున్నాం అంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. శిలువలో మా కొరకు త్యాగం చేసిన దేవుడు అయిన యేసు, మీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని ఈ దిన ధ్యానాల్లో, ఆరాధనలో, సమస్తంలో తోడయుండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పాపము నుండి లోకము నుండి అపవాది నుండి శిలువ రక్తముతో నన్ను విడిపించిన యేసు, నీకే నీకే నారాధనా, నీకే నీకే నారాధనా యేసు, పాపము నుండి నరకము నుండి నన్ను విడిపించిన యేసు క్రీస్తు, నీకే నీకే నారాధనా, పాపిని ప్రేమించే పాపము నుండి వేరుపరచి పరిశుద్ధులుగా చేసిన యేసు, నిత్య జీవము మాకిచ్చిన యేసు, నీకే నీకే నా ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా, సజీవులకు నేను దేవుడన్నావు, మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము, సజీవులకు నేను దేవుడన్నావు,
నిన్ను మృతులలో పాతి పెట్టుకొన నిమ్ము. నీవు నన్ను వెంబడించుము నీవు నన్ను వెంబడించు. నీవు నన్ను వెంబడించుము నీవు నన్ను వెంబడించు. ఆరాధన 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 ఆరాధన. దుష్టత్వం చూడలేని కన్నులు నీవే పాపమును సహింపలేవు అయినా పాపిని ప్రేమించావు అందుకే నీవు మరణించావు పునరుత్థానం నాకు ఇచ్చావు ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో పరిశుద్ధులా లోకములో నన్ను చేర్చుటకై సిలువలో నీవు ఎన్నో శ్రమలను పడినా దేవా జయించినావు పాపాన్ని జయించినావు మరణాన్ని జయింపచేశావు నన్ను దేవా జయశాలి ఆరాధన చెప్పండి జయశాలి ఆరాధన జయశాలి జయమిచ్చువాడ ఆరాధన జయశాలి ఆరాధన జయశాలి జయమిచ్చువాడ ఆరాధన ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, మనకున్న ఇబ్బందులు ఆటంకాలు తెలియజేయటం, దేవుడితో ఎందుకు కొనసాగలేకపోతున్నామో తెలియజేయటం, దేవుడి సహాయాన్ని కోరటం ప్రార్థన.
ఆమేన్. కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అత్యంత శ్రద్ధాశక్తులతో వినాలి. యేసు ప్రభువు అన్నారు, నా వాక్యాన్ని సరిగ్గా వినరు మీరు, అందుకే మీకు ఈ కష్టాలు కలుగుతున్నాయి అని కూడా అన్నారు. వాక్యాన్ని వినడం, వాక్యానుసారంగా జీవించడం రెండే పనులు మనకి దేవుడు అనుగ్రహించారు. ఈరోజు వాక్యం చాలా లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది. జాగ్రత్తగా యోహాను సువార్త 11వ అధ్యాయం కొత్త నిబంధన 92వ పేజీ 21వ వచనము నుండి 27 వరకు. యోహాను సువార్త 11:21 నుంచి 27 వరకు. మార్త యేసుతో, ప్రవ్వా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదున నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రవ్వా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. తర్వాత 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో 40. చెప్పాను. గట్టిగా చదువు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూడండి, మార్త గురించి మాట్లాడుకోవాలి మనం. ఈరోజు క్రైస్తవుల్లో 99% మార్తలే ఉన్నారు. ఈరోజు సబ్జెక్టు మరియే కాదు, మార్త. ఈ మార్త దేవుడంటే ఇష్టమే కానీ దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచిన వ్యక్తి కాదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నాం అనేవారు దేవుడి మీద ఆధారపడిన వారు కాదు, సొంత ఆలోచన మీద ఆధారపడిన వారే ఎక్కువ మంది ఉన్నారు. సొంత నిర్ణయాలు తీసుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. పాస్టర్ల దగ్గర నుంచి నా 26 సంవత్సరాల సేవా జీవితంలో దేవుడి మీద ఆధారపడిన వారిని చాలా తక్కువ మందిని చూశాను. అన్నీ సొంత నిర్ణయాలే. దేవుడిని అడగటం కానీ దేవుడి మీద ఆధారపడటం కానీ జరగదు. వీళ్ళు చాలా తెలివైన వారు అని భావిస్తారు. వీరి డబ్బు వీరి కళ్ళకి అంధకారం కలగజేస్తుంది. ధనవంతులు కళ్ళు చీకట్లో నెత్తి మీద పెట్టుకుని కూడా నడుస్తూ ఉంటారు. అలాగే గర్విష్ఠులు, హృదయంలో గర్వం ఉంటుంది కొంతమందికి. ఈ గర్విష్ఠులు కూడా దేవుడి మీద ఆధారపడరు. అలాగే లోకాన్ని ప్రేమించేవారు, లోకంలో ఉండే వాటిని ప్రేమించేవారు కూడా దేవుడి మీద ఆధారపడరు. ఈ మార్త దేవుడంటే చాలా ఇష్టమే కానీ దేవుడికి అంకితం చేయలేదు జీవితాన్ని. యేసుక్రీస్తుని ఎవరైనా నమ్మితే యేసుక్రీస్తుకి జీవితాన్ని సమర్పణ చేయాలి. దేవుని స్తోత్రం. సమర్పణ చేయకుండా దేవుని అద్భుతాలని జీవితంలో ఎప్పటికీ చూడలేవు, ఎప్పటికీ చూడలేవు, ఏ రోజు చూడలేవు. అదే నువ్వు దేవుడికి నీ జీవితాన్ని అంకితం చేస్తే దేవుడి కార్యాలు రోజు చూడగలవు. హల్లెలూయా. రోజు చూడగలవు. ఆ దేవుడికి సమర్పణ. ఎందుకలా తిరుగుతావు? దేవుడికి సమర్పణ చేయాలి జీవితాన్ని. సంపూర్ణ సమర్పణ. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు.
మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ జ్ఞానం, పూర్ణ వివేకంతో ప్రేమించు. 2, సాటి మనిషిని ప్రేమించు. క్రైస్తవుల్లో ఎవ్వరూ ఈ పని చేయటం లేదు. దేవుణ్ణి ప్రేమించలేదు, పక్కనున్న మనిషిని ప్రేమించలేదు. మరి దేవుడు ఆజ్ఞ పాటించకపోవటమే పాపం. దేవుణ్ణి ప్రేమిస్తే పాపం ఎలా చేస్తావు? దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బుని ఎలా ప్రేమిస్తావు? దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ఎలా ప్రేమిస్తావు? కాబట్టి దేవుడు ఆజ్ఞ నువ్వు పాటించడం లేదు కనుక, దేవుని ఆజ్ఞ పాటించని వారు ఎవరు దేవుడి దృష్టిలో? చెప్పండి. పాపులు. చెప్పండి. ఆజ్ఞాతిక్రమణమే. మరి పాపాత్ముల మనవి దేవుడు ఆలకిస్తాడా? ఎక్కడైనా ఉందో బైబిల్లో? ఏమన్నాడు యోబు? నా హృదయంలో పాపం ఉన్న ఎడల నా ప్రార్థన దేవుడు వినడు. దేవుని స్తోత్రం. అలాగే ఇతను అంటాడు, కన్నులు తెరవబడిన గుడ్డివాడు యోహాను 9లో అంటాడు, నా కళ్ళు తెరిచినవాడు పాపాత్ముడైతే పాపాత్ముడు దేవుడికి ప్రార్థన చేసి నా కన్నులు ఎలా తెరవగలడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి పాపంలో ఉండేవారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? చెప్పండి. కాదు, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. పాపం చేసేవారు దేవుణ్ణి హేళన చేస్తున్నారు. కాబట్టి వారి మనవి దేవుడు ఆలకించడు గనక వారి జీవితంలో ఏది సఫలీకృతం కాదు, ముందుకు సాగలేరు. కాబట్టి మార్త దేవుడు అంటే ఇష్టమే కానీ ఆ పిల్లల్ని అలా ఎందుకు తిరగనేస్తారు మీరు? నాకు తెలియగలుగుతాను. ఆ మాత్రం కంట్రోల్ లేదా పిల్లల మీద? కూర్చోంటే కూర్చోవాలి, నుంచోంటే నుంచోవాలి, అంతే. కాబట్టి ఈ దేవుడి మీద ప్రేమ ఉందగానే దేవుడు చెప్పినట్టు చేయదు. ఎవరో పెళ్ళవందంట మొగుడితోటి, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ నీతో కాపురం చేయాలని లేదంతంట. అదేం ప్రేమ? నీకేదో చాలా పదార్థాలు వండి పెట్టాలనిపిస్తుంది కానీ ఏం వండలేకపోయానందంట. ఏ ప్రేమలండి? కపట ప్రేమలు, దొంగ ప్రేమలు కదా. కాబట్టి ఈ మార్త దేవుణ్ణి ప్రేమించింది కానీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించలేదు. హల్లెలూయా. ఆ విస్తారమైన పాపములు గల స్త్రీ అట ప్రాణము కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించిందంట. అంచేత పాపాలన్నీ క్షమించబడినాయంట ప్రాణాధికముగా. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ప్రాణం కంటే. ఎంచేత? ఆ ప్రాణం ఇచ్చిందే. ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువ అంటే? అసలు ప్రాణం ఇచ్చిందే అదిగా. ప్రాణం ఇచ్చిన దేవుడి కంటే రకరకాల గొడవల మీద ఇంట్రెస్ట్ నీకు కదా. ఈవిడికి అదే. ఇక్కడ వాక్యం చూసినప్పుడు, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అంటే ఆవిడ విశ్వాసం ఎంతవరకు ఉందంటే, యేసు ప్రభు అక్కడ ఉంటేనే ఆవిడకి విశ్వాసం. అర్థమైందా? ఏమన్నాడు తోమతోటి? చూడక నమ్మినవారు. ఈవిడ చూస్తేనే నమ్ముతుంది. అలాగే చాలామంది వాళ్ళ జీవితంలో కొన్ని కోరికలు కోరుకుంటారు, దేవుణ్ణి జరిగితేనే నమ్ముతారు. జరగకపోతే ఏమో. ఇప్పుడు ఉందో లేదో కానీ అలవాటు ఇది వరకు ఉండే చర్చిలు మార్చేసేవారు. ఈ పాస్టర్ గారు ఎంతో జరుగుతులేదు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం కదా. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ. కాబట్టి కార్యం జరగకపోతే విశ్వాసం ఉండదు అన్నమాట. అంటే కార్యాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఈవిడ అంటుంది, నువ్వు ఇక్కడ ఉండవలసింది. ఏమంటే యేసు ప్రభు
మార్తగాడు ఇంటికాడ ఫోన్ చేసి పడుకుంటా వచ్చాడు ఈ లోకానికి. ఎవరు స్తోత్రం. యేసు ప్రభు అందుకు వచ్చాడా, నువ్వు అక్కడ ఉండిపోవాల్సిందని అంటే వీళ్ళ ఇంట్లో ఉండిపోవాలా యేసు ప్రభు. చూసారా ఎంత అవిశ్వాసంగా మాట్లాడుతుందో అంది. ఇంకోటి ఏమంటుందంటే ఇప్పుడైనా పర్వాలేదు దేవుణ్ణి అడుగు అంటుంది. ఇప్పుడైనా పర్లేదు దేవుణ్ణి అడుగు అంటుంది. చూసారా ఎలా మాట్లాడుతుందో. ఇప్పుడైనా పర్వాలేదంట దేవుణ్ణి అడుగు, నువ్వు అడిగితే కార్యం చేస్తాడు. వసు పిచ్చి మార్తా, ఆయనే దేవుడు అని తెలుసులేదాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభు దేవుడని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఒక ఆవిడ అంటుంది, మా ఆయనకి చెప్తున్నానండి మారతలేదు. వాళ్ళ ఆయనకి చెప్పినన్ని సార్లు ఈవిడు ఎవరికి ఉండాల్సింది? దేవుడికి చెప్పవలసింది. అతనేం మారుతాడు? దేవుడితో మాట్లాడు కదా. చాలా విషయాల మీద మీకు ఆసక్తి, దేవుడి మీద ఆసక్తి ఉండదు. యేసు ప్రభు ఏం చెప్పాడు మనకి? ఏం చెప్పాడే సువార్తరాజు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన. నేను రోజు కనీసం ఒక అరగంట గంట తలుపులు వేసుకుని దేవుడితో గడుపుతానన్న వాళ్ళు కుడి చేసి చూపించండి. ఆహా ఆహా ఎంతమంది ఉన్నారు. తప్పట్లు కొట్టాలా? మరి ఎవరితో గడుపుతారు మీరు? ఏమో ఎవరితో గడుపుతారో మీకే తెలాలి. సెల్ ఫోన్తోటా? దేంతో గడుపుతావు పిల్ల నువ్వు? పవిత్ర సెల్ ఫోనా? పాస్ అవుతావు నువ్వు పరీక్ష దేవుడితో గడపకుండా? చెప్పు మరి ఎలా పాస్ అవుతావు దేవుడితో గడపకుండా? చెప్పండి. దేవుడితో ఎందుకు గడుపుతలేదు మీరు సమయం? టైం లేదా? టైం లేదన్నవాడు చేయొద్దండి. టైం లేదా? సమయం లేదు కదా. మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏ మాట పాటిస్తున్నట్టు ఎందుకు మీరు? ఏ మాట? మీరు 7ంటికి లెగుతున్నారు అనుకోండి, 6ంటికి లెగితే ఎంత టైం ఉంది? గంట. 5ంటికి లెగితే, 4ంటికి లెగితే ఎందుకు లేగరు? సమయం లేదా? 11ంటికి సెల్ ఫోన్ చూసి కళ్ళు లాగేదాకా చూసి పడుకునే కంటే 9 గంటలకు పడుకుంటే 9 to 10, 8 to 9, 10 to 11 దేవుడితో గడిపితే టైం లేదు కదా. కొంతమంది సాయంత్రం పాటు ప్రార్థనలకు వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మా అబ్బాయిని ఎదురోయాడండి, వాళ్ళ అబ్బాయిని ఎదురోయాడంట. నిద్రపోతే గొడవ, కానీ నిద్రపోతే రావచ్చు కదా ప్రార్థనగా. మధ్యలో ఎగితే ఎక్కడికైనా వెళ్ళిపోతాడా ఏంటి కదా. ఏం సాకులు చెప్తారండి. అదే పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళేటప్పుడు అబ్బాయి అటు ఉండదు, మూడు అటు ఉండదు, ఎవరు అటు ఉండదు. అక్కడేమో జీతం వస్తుంది, ఇక్కడేమో ఏమీ రాదు. సాయంత్రం మాట కంచేపు వెళ్ళి ప్రార్థన కూర్చుంటే డబ్బులు రావు కదా. అంటే దేవుడితో గడపడం కూడా ఏదైనా డబ్బులు వస్తే వస్తారేమో. రాబోయే రోజుల్లో పాస్టర్ గారికి కానుకృతం కాదు, పాస్టర్ గారు డబ్బులు ఇస్తే వస్తారేమో. నాకు తెలియదు, అదొక అయోమయంగా ఉంది పరిస్థితి. ఆలోచించండి. ఏంటంటే దేవుడి మీద ఉన్న ఆసక్తి రోజు రోజుకి ఎలా తగ్గిపోతుంది మీకు? 2025 నవంబరు 9వ తేదీ ఈరోజు బతికుంటే కారణం ఎవరండి? మరి అదేంటంటే ఈరోజు ఎంతమంది ఉన్నారా చాలామంది. అదేంటండి మీరు బతుకుంటా కారణమైన దేవుడితోటి మీరు సమయాన్ని ఎందుకు గడుపుతలేదని అడుగుతున్నాను మిమ్మల్ని. జీవించడానికి కారకుడైన దేవుడికి ఎందుకు సమయం ఇవ్వటం లేదు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడు దేవుడికి సమయం ఇస్తూ, దేవుడిని ప్రేమిస్తూ, సాటి మనిషిని ప్రేమిస్తూ యథార్థంగా మీరు జీవించినప్పుడే మీ జీవితంలో అద్భుతములు చూడగలరు. దేవుని స్తోత్రం.
లేకపోతే ఎప్పటికీ చూడలేరు మీరు. మీరు జీవించినంతకాలం ఏ అద్భుతం మీ జీవితంలో జరగదు, అలాగే వెళ్ళిపోతుంది జీవితం అంతే. ఉన్నాయి కూడా పోతాయి. అర్థమవుతుందా? కాబట్టి మొదటి మాట, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండు, ఇప్పుడైనా నువ్వు అడుగు అంటుంది. దేవుడి ఉద్దేశం ఏంటి? నీ కార్యం తర్వాత, నీ కార్యం తర్వాత, నీ కార్యం తర్వాత, నీ కార్యం తర్వాత ముందు నేను ఎవరో తెలుసుకో. దేవుని స్తోత్రం. ముందు నేను ఎవరో తెలుసుకో. రాలింగ్లో సువార్త కూడా రారేంటమ్మా మీరు? రాత్రి వచ్చారా? ఎక్కడ కూర్చున్నారు? సమయం దేవుడికి ఇవ్వాలి. వింటున్నారా? రాత్రి చాలా విషయాలు చెప్పాడు దేవుడు. మళ్ళీ ఇలాంటి ఊరుకొని రాజు కొడక, మళ్ళీ కదిలేవు, అక్కడి నుంచి కిందకు వచ్చేస్తాను నేను. చెప్పండి. దేవుడు కార్యం చేయటానికి ముందు చెప్పమ్మా లావణ్య, దేవుడి గురించి నీకు తెలియాలి. దేవుని స్తోత్రం. మార్తకు దేవుడు ఎవరో తెలుసా? తెలీదా? చాలామందికి దేవుడు ఎవరో తెలియదు. సీక్రెట్ వర్క్స్ ఉంటాయి, కొంత రహస్య కార్యక్రమాలు, ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ కలాపాలు, డబ్బు కలాపాలు, రకరకాల కలాపాలు. చెప్పండి. రహస్య కలాపాలు దేవుడు చూస్తాడా? చూడు. చూస్తాడా? అందుకే బైబిల్ చెప్తుంది, రహస్య కార్యాలు చేసేవారు దేవుడి దృష్టిలో పరమ పాపులు. దేవుని స్తోత్రం. రహస్య కార్యాలు లేవు మాకు అన్నాడు పౌలు. విసర్జించింది మీ అన్నాడు. వింటున్నారా? ఒక అమ్మాయిని ఎవడన్నా వచ్చి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకో, ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మకాయల నాన్నకి చెప్పాలి. మనసులో పెట్టుకోకూడదు. ఇలాగ అస్తమానం పలానా అబ్బాయి వచ్చి ప్రేమిస్తున్నాను అంటున్నాడంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి మాట్లాడతారు. అప్పుడు తేలుతుంది అడుగుడవా. రహస్యం పెట్టకూడదు. అలాగే అబ్బాయి, అలాగే ఎవరైనా కదండి. అది రహస్యంలో పెట్టి పనా? రహస్యంలో పెడితే ఈ అమ్మాయిని కూడా నమ్మకూడదు. చెప్పండి. రహస్యంలో పెడితే ఈ అమ్మాయిని కూడా నమ్మకూడదు కదా. దేవుడి దగ్గర ప్రతీది చెప్పుకుంటాడంట దావీదు. అంచేత దావీదుకి దేవుడు పెట్టిన పేరేంటి? యథార్థ హృదయం గలవాడు. హల్లెలూయా. ప్రతి విషయాన్ని దేవుడితో చెప్పేస్తాడంట దావీదు. చూసారా? అంచేత దావీదుకి దేవుడు బిరుదిచ్చాడు. దావీదు యథార్థమైన హృదయం గలవాడు అన్నాడు. కపట హృదయంలో దేవుడిని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఇప్పుడు ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే, నీ సహోదరుడు మరలా లేచును. అప్పుడు కూడా అర్థం అన్నది వాడికి, అమ్మా నీ సహోదరుడు బతుకుతాడు అంటున్నాడు. కొంతమందికి మనం ఎన్ని విధాలు చెప్పినా అర్థం కాదని, వాళ్ళతో మాట్లాడి కంటే మౌనం మంచిదని. ఇలా చెప్తే ఇలా చెప్తారు, ఇలా చెప్తే అలా చెప్తారు, అలా చెప్తే ఇలా చెప్తారు. నువ్వు ఎంత కష్టపడిన విషయం అర్థం కాదు వాళ్ళకి. ఈ అమ్మాయికి అర్థం అవుతలేదు. యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునంటే మళ్ళీ ఏమంటుంది చూడు. ఆవిడ ఏమంటుంది? అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదబ్బా. చాలా గొప్ప విషయం తెలిసింది దేవుడికి. ఎప్పుడూ అంచెదినాలు వస్తాయి, మళ్ళీ పునరుత్థానం వస్తుంది, అప్పుడు లెగుతాడు అంటుంది. అసలు చెప్పేది గ్రహించాలి. యేసుప్రభు అన్నాడు, మీరు వినుచున్నది గ్రహించుచున్నారా? ఒక ఆవిడతో నేను చెప్పాను, పాపాత్ములతోటి కాపురం చేయకమ్మా అన్నాను. వింటున్నారా? పాపాత్ములతో కాపురం చేయకమ్మా అంటే పక్క
పక్కన ఉన్న ఆవిడతో అంటుందంటే ఈవిడి, మీరు మా ఆయన అనుకునేరు కానీ ఆయన పాపాత్ముడు గురించి చెప్తున్నాడు. ఈవిడ పక్క నవ్వుకుంటుందంట. మరి అలా ఆయన పాపాత్ముడు కాదా? కాదు. మనుషులంటే మీరు మా ఆయన గురించి అనుకుంటున్నారా? కాదు కదా. వింటున్నారా? ఎప్పుడు కూడా పక్కోడు పెట్టుకుంటున్నా. ఏది చెప్పినా ఇస్రాయేల్ గారు నన్ను తిడుతున్నారు అనుకుంటున్నావా? కాదు, నిన్ను. అప్పుడు ఇది నన్ను ఎందుకు తిడుతున్నారు? చూసారా? పాపాత్ముడితో కాపురం చేయొద్దంటే మా ఆయన కదా అంటే మీ ఆయనకి ఎగ్జంప్షనా? పాపం చేసినా కూడా మీ ఆయన పరిశుద్ధుడు అనే లెక్కలో పాపాత్ములతో సహవాసం చేయొద్దని బైబిల్లో ఉందా లేదా? దేవుని స్తోత్రం. మన సొంత మాటలు ఎందుకు చెప్తాం? అంటే కాపురం విడిచిపెట్టమని కాదు, కానీ బుద్ధి వచ్చేదాకా వాడికి బుద్ధి రావాలి. ఆ తాగుడు, ఆ చండాలమైన, ఆ దరిద్రమైన వ్యసనాల నుంచి కదా. ఇప్పుడు మరి రమాదేవి పిన్ని గారు వాళ్ళు వెళ్ళే చర్చిలో పాస్టమ్మ గారు ఏం చెప్పింది? మా ఆయన పాపం చేస్తున్నాడు, మీరు ఎవరు చర్చికి రావద్దని చెప్పింది. ఎప్పుడు దాకా వెళ్ళకూడదు చర్చికాళ్ళలో? ఒకవేళ పాపం మానేసి దేవుడి చేత క్షమించబడేదాకా. ఒకవేళ పాపం మానకపోతే ఇప్పటికే మాట్లాడండి. మా ఆయన పాపం చేస్తున్నాడు, చర్చికి రావద్దని చెప్పి ఆవిడ ఎంత గొప్ప ఆవిడ ఆలోచించండి మీరు. మా ఆయన పాపం చేస్తున్నాడు, చర్చికి రావద్దని చెప్తుందంటే ఖచ్చితంగా దుర్మార్గుడితో ఆవిడ కాపురం చెయ్యదని అర్థం. దేవుని స్తోత్రం. పాపం చేసేవాడితో కాపురాలేంటి? అయ్యేం కాపురాలు? ఒకవేళ బయటోడు కుదురుతుందేమో, క్రైస్తవులకు కుదరదలాగా. పాపం చేసే భర్త, పాపం చేసే భార్యతోటి కాపురం చేయడానికి వీరలేదు. ఓకే, మరి ఎప్పుడు చేయొచ్చు? పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి క్షమించమని అడిగి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని తిరిగి పరిశుద్ధులై దేవుడి చేత నమ్మకాన్ని పొందిన తర్వాత కాపురం చేయొచ్చు. దేవుని స్తోత్రం. బుద్ధి వచ్చే వరకు చేర్చుకోవద్దన్నాడు కొడుకుని. ఎప్పుడు దాకా? బుద్ధి వచ్చాక అంటే బుద్ధి వచ్చే వరకు దేవుడు చేర్చుకోడు. మీరు చేర్చుకుంటారా? మీరు ఎలా చేర్చుకుంటారు? మీకు ఇష్టం అది? మీ ఇష్టం అది. రక్షణ పొంది పాపం చేసేవాడితో సహవాసం చేయమని ఉందా, చేయొద్దని ఉందా? మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు చేయట్లేదు. మీరు చాలామంది వాళ్ళు భోజనం పెడితే వెళ్ళిపోతున్నారు. అర్థమైంది మీకు? చిన్నారి పెళ్ళికి నేను వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళొద్దన్నాను. కొంతమంది వెళ్ళిపోయారు. చిన్నారి పెళ్ళికి ఎందుకు వెళ్ళొద్దన్నాను నేను? ఏం పొందిందా పిల్ల? రక్షణ. వాళ్ళ అన్నయ్య ఏం పొందాడు? రక్షణ. వాళ్ళ నాన్న ఏం పొందాడు? రక్షణ. రక్షణ పొంది ఏ వివాహం చేశారు? విగ్రహ వివాహం. ఎలా వెళ్తాం మనం? రూల్ అది. జ్యోతి ఆడ కూడా వెళ్ళలేదు కదా మీరు. కొంతమంది వెళ్ళిపోయి పాస్టర్ గారు అలా చేయకూడదు, మరి ఎలా చేయాలి? పాస్టర్ గారు ఎలా చేయాలి? ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. ఆ పెళ్ళికి యేసు ప్రభు అంగీకరిస్తారా? యేసు ప్రభు అంగీకరించిన కాడికి సేవకుడు ఎలాగెళ్తాడు? విశ్వాసం ఎలాగెళ్తుంది? అలా చూస్తామండి. వెళ్ళొచ్చా? వెళ్ళారా? వెళ్ళలేదా మీరు? భోజనాన్ని వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి. మీకుగా మీరు నిర్ణయించుకోలేదు. పాస్టర్ గారు నిర్ణయించాక మానేశారు. అవునా? మీరెందుకు నిర్ణయం తీసుకోలేదు? వాళ్ళందరూ పాస్టర్ గారికి విరోధులు అవ్వాలి, కానీ మీకు విరోధులు అవ్వకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళ ఆయనతోటి, నాకు కాపురం చేయాలని ఉంది, పాస్టర్ గారు చేయొద్దు అంటున్నారు. నీకు చేయాలని ఉంది, నేను చేయొద్దు అంటున్నానా? నీ కాపురానికి నేను అడ్డు పెడుతున్నానా? ఎంత తప్పు! ఎందుకు వస్తాను మీ జీవితాల్లోకి? నేను మీ సొంత జీవితాల్లోకి నేను ఎందుకు వస్తాను? మీరు రక్షణ పొందారు కనుక
దేవుని సొత్తు గనక, నాకు అప్పగించబడిన గొర్రెలు గనక నాకు మిమ్మల్ని అడిగే అధికారం ఉంది. దేవుని స్తోత్రం. మీ గురించి రాత్రి పగలు ప్రార్థిస్తున్నాను కనుక మీకు చెప్పే అధికారం ఉంది. నిర్ణయం మీదే. ఇక నేను చెప్పేది అర్థమైంది మీకు? నిర్ణయం మీదే. మీరు కాపురం పౌలు అన్నాడు, కాపురం చేస్తావో మానేస్తావో, చేర్చుకుంటావో చేర్చుకోవో, ఆ నిర్ణయం మీది. నా డ్యూటీ ఏంటి? ఏమండి, మిమ్మల్ని నేను ఆపగలనా? మీరు వెళ్ళాలనుకుంటే ఎవరో ఆపలేరు. చెప్పటం వరకు నా ధర్మం. కాబట్టి ఈవిడ వెళ్ళి ఏం చెప్తుంది ఆయనతో? పాస్టర్ గారు వద్దంటున్నారని చెప్తుంది. ఆడేమో తాగేసి పాస్టర్ గారు నానా బూతులు తిడతాడు. అర్థమైంది? ఇలాంటి ఎన్నో చూశాను నేను. ఎంత తప్పండి. అంటే పాస్టర్ గారిని తిట్టిస్తే మీరు ఎవరిని తిట్టించినట్లు లెక్క? సాక్షాత్ యేసు ప్రభువునే తిట్టిస్తున్నారు మీరు. కాబట్టి మార్త అంటది, నీ సహోదరుడు లెగుస్తాడంటే ఇప్పుడు కాదంటది. ఏమంటుంది? ఇప్పుడు నువ్వు లేపినా ఊరుకోని అన్నట్టుంది. ఇప్పుడు లేకపోద్దు నువ్వు. జీవకుమార్ కూతురు పెళ్లి చేస్తానమ్మని అప్పుడే కాదంటదేమో, ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది అంటదేమో. టైం ఆవిడకి తెలుసు అనుకుంటా. టైం నీకు తెలుసా? అప్పుడే కాదంటావా? ఇవిడేమంటుంది? మళ్ళీ ఎప్పుడో దేవుడు వచ్చినప్పుడు లెగుతాడంట. మురుకురాలు కదా? మురుకురాలేనా? అంటే అప్పుడే చేయొద్దంటారా కార్యం దేవుణ్ణి? మీ కార్యాలు దేవుణ్ణి అప్పుడే చేయొద్దంటావా? కాలేదు, ఇంకో టైం ఉందంటావా? మరి ఎప్పుడు చేయాలి? ఆయన కార్యం చేయటానికి వచ్చిన ఆయన అడ్డం పెడద్దేంటండి? ఎందువల్ల? ఒక్కటే, ఆవిడ పాపాత్మురాలు కాదు, మర్చిపోకండి. దేవుణ్ణి గ్రహించలేదు. దేవుని స్తోత్రం. అదే మీకు నేను బోధించేది. మీరు ఎవరిని గ్రహించాలి? దేవుణ్ణి గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక్కసారి చూడండి. దేవుడు ఎలాంటి వాడో చూడండి. హబక్కు గ్రంథం ఒకసారి దేవుడు ఎలాంటి వాడో చూసుకోండి. ఫస్ట్ మనం దేవుడు ఎలాంటి వాడో గ్రహించినంతకాలం మనం చాలా పాపంలో ఉన్నట్టే లెక్క. చెప్పండి, దేవుడు ఎలాంటి వాడు చూడండి. 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనం. తీయాలి తొందరగా అందరూ. అంతం సేపు ఆ ఇంటికాడ బైబిల్ తీస్తలేదు మీరు, పేజీలు తిప్పుతున్నారు. పేజీ నెంబర్ చెప్పమంటుంది ప్రధానమణి గారు. చదువు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించి వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, అందరూ నాతో కలిసి చెప్పండి, నీ కనుదృష్టి. చెప్పాలి అందరూ. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. దేవుడు పాపాన్ని చెప్పండి, దేవుడు పాపాన్ని చూడలేడు. ఆ సెల్ ఫోన్లు వేసుకుని ఇక్కడ చూస్తారు, ఆ తెయ్యాలి, ఆ బూతుల్ని, ఆ దరిద్రపు గొంతుల్ని, ఆ చండాలపు గొంతుల్ని. నా జీవితం ఎందుకు పోయిందో తెలుసా మీకు? కోట్ల రూపాయలు ఇచ్చాడు నాకు దేవుడు, పెద్ద ఉద్యోగం ఇచ్చాడు, అందరి మీద అధికారం ఇచ్చాడు. ఆ దరిద్రంలోకి వెళ్ళి 95లో ఆ సినిమా రంగంలో కాళ్ళలో చెప్తే మీరు అంత అందంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారని పొగిడేసి తీసుకుపోతే సర్వనాశనం అయిపోయాను. సర్వనాశనం. ఒక్క సంవత్సరంలో సంపాదించింది అంతా వెళ్ళిపోయింది, ఇల్లోటి మిగిలింది. అలాంటి దరిద్రాలు ఆ యూట్యూబుల్లో, ఆ సెల్ ఫోన్లో చొంగ కార్చుకుంటూ రాత్రులు. బుద్ధి లేదా మీకు ఎవరికైనా? యేసుప్రభు పిల్లలని మీరు ఆ రికార్డ్ డ్యాన్సులు చూస్తున్నారా మీరు? ఎవరెవరు చూస్తున్నారు? చేయొద్దండి. ఆ సెల్ ఫోన్లో దరిద్రపు గొంతులు మాట్లాడరా. ఆ టైంలో నేను దేవుడు చూడలేడు.
నువ్వు దెయ్యాలను చూసేటప్పుడు దేవుడు నిన్ను ఆ టైంలో సాతాను వచ్చి కరెక్ట్గా పైనుంచి నెత్తి పాత్రలు కొట్టేస్తుంది, చంపేస్తుంది నేను. నువ్వు ఎప్పుడైతే ఆ దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నావో దెయ్యం వచ్చేస్తుంది నీ దగ్గరికి. అదే టైంలో అవకాశం వస్తే నేను ఈడ్చుకొట్టే చంపేస్తుంది. దరిద్ర పనులు. దేవుడు పిల్లలా, ఈరోజు పొద్దున్న చెప్పాను నేను, యేసు ప్రభువుని వెంబడించడమే అంతే. పాస్టర్ గారిని కాదు, సంఘాలను కాదు. 7 ప్రార్థనలు 70 ప్రార్థనలు, ఆచారాలు, నూనె బుడ్లు, గూట ముక్కలు పాడు చేసేసారు, నాశనం చేసేసారు. యేసు ప్రభు అంటే తెలియదేళ్ళు ఎవరికే. చూస్తున్నారా దరిద్రాలు? అవన్నీ అబద్ధం అని తెలుసు కదా మీకు. నేను సెల్ ఫోన్లో నిన్న పెట్టాను, బిల్ గేట్స్ చూసారా? చేయొద్దని చూసినాడు. బిల్ గేట్స్ పెట్టాను. ఎవరు ధనవంతుడో చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. మంచి మంచి చూడండి, మంచి మంచి విషయాలు చూడండి, చెడు విషయాలు చూడకండి. దేవుడు చూడలేడు. దేవుడు చూడలేడంటే నువ్వు ఎప్పుడైతే ఆ చెట్టు చూస్తున్నావో, ఆ చెట్టు చూస్తున్న నిన్ను దేవుడు చూడలేడు కనుక నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నావు కనుక ఆ టైంలో నిన్ను చంపేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుష్టత్వం చూడలేడు దేవుడు, చెడు చూడలేడు. బుద్ధుడు అన్నాడు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు, కానీ 3 బొమ్మలు ఉంటాయి. కళ్ళు, చెవులు, మూతి మూసుకోమన్నాడు. కళ్ళు, చెవులు, మూతి మూసుకుంటే ఇది గాలిగానే ఉంది కదా, దీనికి అదే పని. అంచేత యేసు ప్రభు అన్నాడు, కళ్ళు మూయొద్దు, చెవులు మూయొద్దు, నోరు మూయొద్దు, హృదయాన్ని మార్చుకో అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నీ హృదయం మారిపోయాక నీ చేత పాపం చేయించే శక్తి ఎవ్వరికి లేదు, ఎవ్వరికి లేదు. నేను పాపం చెయ్యకూడదని హృదయంలో నిర్ణయించుకున్న తర్వాత నిన్ను ఎవ్వరు పాపము చేయించలేరు. దేవుని స్తోత్రం. వింటున్నారా? నేను అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకుని వచ్చి నీ చేత అబద్ధం ఎవరు ఆడించలేదు. నిర్ణయం ఎవరు తీసుకోవాలి? కాబట్టి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఓ పిచ్చిదానా, ఓ అమాయకులారా, ఓ అమాయకురాలా, ఓ పిచ్చిదానా, పునరుత్థానం, జీవము నేనే. ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. గట్టిగా దేవునితో గట్టిగా చెప్పాలి. నేనే 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 బ్రతికించువాడు, మృతి నొందించువాడు, గాయము చేయువాడు, గాయము కట్టువాడు, వెరగొట్టువాడు, బాగు చేయువాడు. ఐ ఆమ్ ద లార్డ్ అన్నాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువే ఏదైనా చేయగలడు. అది మార్తకు తెలియదు, మరీకు తెలుసు. ఈ రోజున మార్తలు ఎంతమంది ఉన్నారు, మరీలు ఎంతమంది ఉన్నారు సంఘంలో. నా భార్య అంటది బాగోలేదని, నేనంటాను బాగుంటుంది, బాగుంటుంది. అందరూ కంగారు పడ్డారు. మళ్ళీ అన్నీ నార్మల్కి వచ్చేసినాయి. హల్లెలూయా. ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం అండి. ఎవరిష్టం? ఎవరిష్టం? ఆయన ఇష్టం. చూసారా? ఓ పిచ్చమ్మాయి, పునరుత్థానము, జీవము నేనే. పాపను నేను స్వస్థపరచగలను. ఒకవేళ కొంతకాలం అలా ఉండాలనుకుంటే ఉంటుందంటాడు. దేవుని స్తోత్రం. మనం దేని గురించి మాట్లాడకూడదు. బికాస్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ వరల్డ్. సృష్టి చేసిన సృష్టికర్తకి సలహాలు ఇచ్చేంత గొప్పదానివి, గొప్పవాడివి కాదు. నువ్వు ఒక మట్టివి. దేవుణ్ణి గ్రహించాలి, దేవుణ్ణి గ్రహించాలి. మీలో చాలామంది చూడలేదు కనుక చెప్తున్నాను. బిల్ గేట్స్ అంటే ఈ ప్రపంచానికి నెంబర్ 1 ధనవంతుడు. ఆయన ధనవంతుడిగా లేనప్పుడు
ఒకసారి పేపర్ అడిగితే చిల్లర లేదంటే పర్వాలేదు పట్టుకెళ్ళండి అన్నాడట. మళ్ళీ కొద్ది రోజులకి ఇంకోసారి పేపర్ అడిగితే ఆ రోజు చిల్లర లేదు, పట్టుకెళ్ళండి పర్వాలేదు అన్నాడంట పేపర్ అబ్బాయి. తర్వాత 17 సంవత్సరాలకి బిల్ గేట్స్ ప్రపంచాన్ని కొని అంత ధనవంతుడు అయిపోయాడు. అయిపోయాక ఆ పేపర్ ఇచ్చిన అబ్బాయిని నిలుక్కుంటూ వెళ్ళాడంట ఆయన. మనమైతే అసలు మంచినీళ్ళు తాగి మళ్ళీ వెంటనే తిడతామే, భోజనం చేసిన వెంటనే తిడతామే. ఎవరన్నా ఒకవేళ మనకు ప్రేమతోటి కూర ఇచ్చారనుకోండి, ఇంకా చెప్పవచ్చు కదా, మీ ఇంట్లో అందరికీ సరిపడిగా వాళ్ళ కూర. ఇదేం దారుణం అండి బాబు. అప్పుడే మర్చిపోతున్నారు. వెళ్తే పేపర్ అబ్బాయి మొత్తం మీద కనబడ్డాడు. బాబు ఇలా రాను వచ్చి, నేను ఎవరో తెలుసా? బిల్ గేట్స్. అయ్యి మీ గురించి తెలుసా అంటే వింటున్నానండి. ప్రపంచానికే మీరు ఐశ్వర్యవంతులు. సరే కానీ 2 సార్లు పేపర్ డబ్బులు లేకుండా ఇచ్చావు నువ్వు. నీకు ఎంత కావాలంటే, ఏ పని కావాలంటే ఆ పని చేస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను అడుగన్నాడు. నాకేం అక్కర్లేదు అన్నాడు. అదేంటి, మనమైతే అడుగుతుమే లేటు అనుకుంటా. కంగారు వచ్చేసి ఏది అడగాలో తెలగా ఏమడిగేస్తాము. ఆయన అన్నాడంట, మీరు నన్ను ధనవంతుణ్ణి చెయ్యనప్పుడే నేను ధనవంతుణ్ణి. ఎందుకంటే నేను మీకు ఆ పేపర్ ఇచ్చాను, 2 సార్లు పేపర్ ఇచ్చారు. ఆ సమయంలో, ఆ టైంలో మీ పరిస్థితి నా పరిస్థితి పోల్చుకుంటే, ఆ పరిస్థితిలో మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వగలిగిన ఆ పరిస్థితికి దీనికి సమాధానం కాదన్నాడు. హల్లెలూయా. వెంటనే బిల్ గేట్స్ చాలా సంతోషపడిపోయి, నాకంటే నువ్వే ధనవంతుడివి. ఎందుచేతంటే ఆ రోజు, ఆ టైంలో ఆ పేపరు అతను ఇచ్చాడంటే అది చాలా విలువైంది. ఇప్పుడు నువ్వు లక్షల కోట్లు ఇచ్చినా ఆ పేదవాడి హృదయంలో ఉన్న మనస్తత్వానికి ఇది సరిపోదు. దేవుని స్తోత్రం. చూసారా, ఏదో రుణం తీర్చేసుకుందాం అనుకుంటారు. యేసు ప్రభు రుణం ఎవరు తీర్చలేరు, ఏ విధంగానూ తీర్చలేరు. కానీ బిల్ గేట్స్ కాబట్టి చెప్పాడు ఈ మాట, మనం ఎవరని చెప్పం. అందుకే బిల్ గేట్స్ అంత ధనవంతుడు అయ్యాడు. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. అన్ని లక్షల కోట్లు ఉన్నా బిల్ గేట్స్ మనలాగా వచ్చి కూర్చుని ఇక్కడ శుభ్రంగా మంచినీళ్ళు టీ అది తాగుతాడు. మనం అయ్యి బాబోయ్ ఎవరు వచ్చారు, ఈ 10,000 2,000 జేబులో ఉంటేనే తట్టుకోలేము మనం. అండి పొరపాటున ఎప్పుడు 200 జేబులో ఉన్నవాడికి 2,000 ఉందరికి ఇంకా అసలు చూడలేము మనం, దొరకడు కదా అసలు. అందుకే ఇప్పుడు 200 కూడా ఉండవాడు జేబులోనే. దేవుడికి తెలుసు ఎవరేం చేస్తారు. ఎందుకంటే కారణం చూసారా, నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయిన నువ్వు బ్రతుకును. ఇప్పుడు ఇంతకీ భారత్కి ఏమి లేదు, దేవుడు అంటే ఇష్టమే, ఏమి లేదు. పరమాత్ముడు అంటది కానీ కార్యం తెలదు. పరమాత్ముడు అంతే, అదే కావాల్సింది దేవుడికి. పరమాత్ముడు అని ఎవరు అంటలేదు, అందరూ అంటారు కదా. ప్రతికి నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంటే బతుకుతారు, మరణం లేదు. ఒకవేళ బ్రతికి నన్ను నమ్మినవాడు ఎప్పుడూ చనిపోడు. కాబట్టి నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు మార్తతోటి. నమ్ముతం కూడా ఎలాగొన్న ముందు నిద్ర వచ్చేస్తుంది అంటుంది ఆవిడ ప్రసన్నమన్నాడు. అక్క నిద్ర వచ్చేస్తుంది, నమ్ముతం కూడా పక్కన పెట్టండి. ముందు ఆకలి అయిపోతుంది, 2 అయిపోతుంది. చూడండి, ఈ మాట నమ్ముచున్నావా? ఎందుకు అడిగాడు? నేను ఎవరితోటైనా నా దగ్గరికి వస్తారు,
ప్రార్థన చేయండి అంటారు, ఇలా జరుగుతుందమ్మా అంటారు. అది కాదు, నేనేం చేయను. ఇంకా ఈ అబ్రహాం వాళ్ళ ఆవిడికి చెప్పాను, ఏది అబ్రహాం వాళ్ళ ఆవిడ కనబడతలేదు, వాళ్ళ ఆవిడ అబ్రహాం గారి భార్య మిస్ అయిపోయింది. ఏది అమ్మా ఎక్కడో కూర్చుంటే ఎలాగ నువ్వు? మీరు 30 రోజుల్లో మీ కార్యం జరుగుతుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం. నమ్మాలి, నమ్మాలి. ఏమో అని మొహం పెడితే నేనేం చేస్తాను, దేవుడు ఏం చేస్తాడు? ఏమీ లేనప్పుడు మందిరం కడతామని నమ్మాం, కట్టాం, మళ్ళీ వెనకాల మొదలెట్టేసాం. రాజు ముందే చూసుకోవాల్సింది దిగిపోద్దో లేదో. దిగాక చూశాడు మనవాళ్ళు. మనం అంతే, ముందే చూసుకోవాలి కదా. పని మొదలుపెట్టాం, ప్రార్థన చేయండి. అయిపోద్దంటారా రత్నం గారు? ఎలా చెప్తున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కార్యము, ఏ కార్యమైనా ఆయన కార్యం ఎలా దొరుకుతుందో చూద్దామని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, మీరేమనుకోకండి. మేము చాలాసార్లు భోజనాలు పెట్టేవాళ్ళం ప్రతి సంవత్సరం. ఒక ఆయన డబ్బులు ఇచ్చేవాడు కాదు మాకు భోజనాలకి. అందరూ 1000-2500 అలా ఇచ్చేవారు. ఆయన వచ్చేవారు, శ్రాయుడు గారు భోజనాలు పెడుతున్నారా? అవునండి. ఓ పని చేయండి, అంతా అయిపోయిన తర్వాత ఎంత బ్యాలెన్స్ మీకు బాకీ ఉంటే ఆ బ్యాలెన్స్ నేను ఇస్తాను అని కూడా ఆయన. బాగోదు కదా పెద్ద ఆయన. అలాగే 3 సంవత్సరాలు ఆయన అడుగుతూనే వచ్చాడు. ఎందుకోనండి పాపం, మీకు అవకాశం ఇస్తలేదు దేవుడు, మిగులుతున్నాయండి డబ్బులు అన్నాను. 4వ సంవత్సరం బొరగొక్కుని ముందే 5000 ఇచ్చాడు. నువ్వెవరవే, దేవుడు బాకీ ఉంచుతాడా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైనా మీ దగ్గర ఎప్పుడైనా అయ్యో అవి కట్టేసాం, ఈ కట్టేసాం, ఈ కొనేసాం బాబు అని ఎడుతుంది చూసారా? అది అన్నటికీ జరగదు, ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనం దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ మాట నమ్ముచున్నావా తల్లి ఏంటది? యేసు ప్రభువు అంటాడు, నమ్ముతున్నావా? ఇప్పుడు కూడా నమ్మలేదు ఆవిడ. ఎప్సిబా గారు వినండి బాబు, ఏంటో అందుకాయ కత్తారు. ఇప్పుడు కూడా నమ్మలేదు ఆవిడ. ఏమంటుంది చూడండి, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నావని. ఈ కామదేవ్ నగర్ అమ్మాయిని మార్చినలాగా ఏమ్మా నువ్వే మహాతల్లి. నమ్ముతున్నావో తెలదు, నమ్మవో తెలదు, ఎందుకు వస్తున్నావో తెలదు, ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలదు. ఎప్పుడు ప్రపంచంలో నీలాంటి విశ్వాసమే చూడలేదు నేను. ఎప్పుడు అలాగే ఉంటుంది ఆవిడ, గొప్ప ఆవిడ. ఒక్కొక్కడి గురించి మనకు జీవితాంతం అర్థమవుతుంది. అసలు వాళ్ళు ఏంటో అర్థమవుతుంది మనకి. ఆశ్చర్యం ఏంటంటే దేవుడికి కూడా అర్థం అవుతలేదు ఎవరో. మీరు చూసారా? ఈవిడ అంటదే, రాబోయేవాడవు నువ్వు, నిన్ను తగలయ్యా, నేను ఇక్కడే ఉన్నానే తల్లి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారంటే ఈ విశ్వాసములు ఎంత బలహీనంగా ఉందో. మనం అనుకుంటున్నాం కానీ మారుతున్నాయి. మనమంతే. మరి జరగలేదు కదంటే అంతే, మరి జరగలేదు కదంటే అంటే నేనేం చేయను, నేను వచ్చి చేయలేను కదా. అర్థమైందా? చెప్పండి, ఆవిడేంటో అది చూస్తుంది ఏంటో. ఏం చూస్తున్నావు తల్లి? ఇంతవరకు దొరికిందా నీకు? నీకు కనబడదు, నాకు వినపడదు అని తెలుసు కదా. ఇంకెందుకు వచ్చింది గొడవ? నువ్వు ఎంతసేపు చూసినా కనపడదు, నేను ఎంతసేపు చెప్పినా వినపడదు. వాళ్ళు ఏదో
ఏదో అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు వీళ్ళిద్దరం. అసలే మోషే 20 లక్షల మందితో ఎలాగా ఎగాడు? 10 మందితో ఎగలేకపోతున్నాం మనం. ఒక్కొక్కళ్ళు ఒక ఆవిడేమో ఆ గోల్డన్ని మొత్తం లోపల కండలో కొరికేస్తుంది ఒక ఆవిడ. పళ్ళు ఎత్తి తగ్గాలంటే గోల్డ్ కొరుతూ మానేయాలి కదా, ఇంకా బయటకు వచ్చేస్తాయి ఇక అలా కొరుకుతూ ఉంటుంది. అవునా కదా? చూడండి, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఓరి బాబోయ్, నేనే క్రీస్తునే, ఎప్పుడో వస్తాడంటాడు ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను. హల్లెలూయా! యేసు ప్రభు మనతో, మన మధ్యలో, మనలో ఉన్నాడు. నేను ఎప్పుడు అదే నమ్ముతానండి. నా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా బాగోలేదని చెప్పినా చెప్పి, రాత్రి శృతి బాగోలేదే, అదే బాగుంటుంది. నాకు బీపీ పోతే మొత్తం కంగారు పడిపోయారు, అదే పోతుంది. డాక్టర్ గారు నవ్వుతున్నారేంటి అన్నట్టుగా చూస్తున్నాడు. డాక్టర్ గారు ఆ మాట అనకూడదు, నవ్వుతున్నారేంటంటే ఎలాగా? అంటే డాక్టర్ గారు మీద నమ్మకం ఉండాలి కదా మనకు, ఆయన మీద ఆయనకి నమ్మకం లేదా? ఆలోచించండి, భయపడకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇదే చెప్తున్నాను, యేసు ప్రభు పర్మిషన్ లేకుండా మన దగ్గరికి ఏది రాదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నోబడీ కెన్ టచ్ us. ఎవరు మనల్ని ముట్టుకోలేరు, ఎవరు మనల్ని ముట్టుకోలేరు. ఎందుకంటే ఎంత లోతైన మాట యేసు ప్రభు చెప్పాడంటే, నీ తలలో వెంట్రుకలు కూడా నేను లెక్క పెట్టానంటే వెంట్రుక కూడా ఎవడో తీయలేడు అన్నమాట. హల్లెలూయా చెప్పండి. అందుకే పౌలు అన్నాడు, ఎంత గొప్ప రక్షణ. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, మీ దగ్గర బలంగా నమ్మేయండి యేసు ప్రభు. అసలు చాలా బలంగా నమ్మేయండి అంతే. అయితే పాపం చేయకండి. దేవుని స్తోత్రం. వాళ్ళ జీవితంలో దేవుడి కార్యాలు అద్భుతాలు 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 ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. చివరిగా 40వ వచనం మళ్ళీ అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని చెప్పాను. హల్లెలూయా చెప్పండి నాతో కలిసి, నేను నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదను. చెప్పండి, నేను నమ్మితే దేవుడు మహిమ చెప్పాలి. నేను ఎవరి కాళ్ళే, అమ్మ నాన్న నమ్మితే పిల్లలకు జరగదు, పిల్లలు నమ్మితే అమ్మ నాన్నకు జరగదు. చెప్పండి, నేను నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదను. మళ్ళీ చెప్పండి. ఇంకో మాట చెప్తాను, నేను నమ్మని ఎడల, చెప్పండి, నేను నమ్మని ఎడల ఎప్పటికీ దేవుడు మహిమ చూడలేదు. దేవుని స్తోత్రం. అంతే ఈరోజు మన సందేశం. నమ్ముతున్నావా? నమ్ముతున్నావు మరియా? నమ్ముతున్నావు మార్తా? నమ్ముతున్నావు. లాజరు రా, అయిపోయి చచ్చిపోయినాడు, బతికొచ్చేసాడు. గట్టిగా చెప్పండి. అలాగే మీ కార్యాలు, అలాగే జరుగుతాయి మీ కార్యాలు. మీరు ఊహించలేని కార్యాలు, ఊహకందని కార్యాలు. నేను అబ్రహాంతో ఎందుకు చెప్పానో తెలుసా? 30 రోజుల్లో మీ కార్యం అయిపోతాను. మొట్టమొదట నేను నమ్ముతాను. అదే నమ్మకం ఎవరికి ఉండాలి? అబ్రహాంకి, ఆయన భార్యకి ఉండాలి. అలాగే రత్నం గారు, అలాగే ఇంకొకళ్ళు మొట్టమొదట మీ కార్యం జరుగుతుందని నేను నమ్ముతాను. దయాకర్ తాగుడు మానేస్తాడని ఆడ పెళ్ళం కాదు, ముందు నేను నమ్ముతాను, తర్వాత ఆడ పెళ్ళం నమ్మాలి. మొట్టమొదట నేను నమ్మితేనే మీతో చెప్పాలి, తర్వాత మీరు నమ్మాలి. నమ్మితే చెప్పండి, నమ్మితే. అదే దయాకరు జీవితంలో మళ్ళీ తాకుండా కూడా చేస్తాడు. ఈ దేవుడికి అసాధ్యమైనది లేదు, కానీ నమ్మాలి. ఎవరిని? దయాకరణ కాదు, ఎవరిని? దేవుణ్ణి నమ్మాలి. అందుకే మార్తని చాలా టైం తీసుకున్నాడు దేవుడు. మార్తతో మాట్లాడుతూ వచ్చాడు, లేకపోతే కార్యం ఎప్పుడో జరిగిపోను.
మొట్టమొదట ముగించే ముందు చెప్తున్నాను, మరియ కరెక్ట్గానే ఉంది కానీ మార్త కరెక్ట్గా లేదు. మార్తను కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. అంతసేపు చెప్పి 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 ఫైనల్గా ఏం చెప్పాడంటే, నేనే అవన్నీ చేయవాడనని చెప్పాడు. నమ్మిన వెంటనే కార్యం చూపించాడు. హల్లెలూయా. మీరు నమ్మితే అసలు మీరు ఊహించలేరండి కార్యం, ఊహించలేరండి, ఊహించలేరు, ఊహించలేరు. చెప్పండి. ఎప్పుడు? మనస వాచ కర్మణ, మనసు మొత్తం దేవుడి మీద వేసేయండి. బాగా చెప్పండి, దేవుడితో మాట్లాడండి, మాట్లాడండి. ప్రభువా నమ్ముతున్నాను, ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాను, ప్రభువా నువ్వు తప్ప నాకెవరు లేదు, ప్రభువా నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, ప్రభువా నీ చిత్తం నెరవేర్చు, ప్రభువా నీ మీద అనుకున్నాను, ప్రభువా నువ్వు చేయగలవు, ప్రభువా నీకు అసాధ్యమైంది లేదు, ప్రభువా ప్రభువా ప్రభువా. ప్రభుతో మాట్లాడండి. ప్రార్థన జరిగేటప్పుడు కూర్చోవాలి. ప్రభువా ప్రభువా ప్రభువా. ఒక్కసారి మీకు కావాల్సిన అన్ని దేవుడితో మాట్లాడండి. మార్త మరియకి ఆడ తమ్ముడు కావాలట. ఆడ తమ్ముడు కావాలంటే దేవుడు ఇచ్చాడు. మీకేం కావాలి? అడగండి, అడగండి దేవుడిని, అడగండి, అడగండి దేవుడిని, అడగండి. ఒక్క 5 నిమిషాలు అడగండి దేవుడిని, మాట్లాడండి దేవుడితో. ఏ కార్యం కోసం చూస్తున్నారు మీరు? జరుగుతుందని నమ్ముతున్నావా? నేను చేస్తాను. జరుగుతుందని నమ్ముతున్నావా? నేను చేస్తాను. అడగండి. ఎవరి కాళ్ళే ప్రార్థన చేయండి. ఎవరి ప్రార్థన ఆడదే, ఎవరి కార్యం ఆడదే. ఒకరి గురించి ఒకరు కాదు. ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాం ప్రభువా, నమ్ముతున్నాం ప్రభువా. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం నాయన, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం ప్రభువా. మీ కార్యం కొరకు చూస్తున్నాం, మీ మీద అనుకున్నాం. మీరు తప్ప మాకు ఆధారం లేరు ప్రభువా. మీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాం, మీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాం. మీరు తప్ప మాకెవరు లే. చెప్పండి దేవుడితోటి, దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. మనుషులతో ఎంతసేపు మాట్లాడిన ప్రయోజనంలే. ప్రభువుతో మాట్లాడండి, ప్రభువుతో మాట్లాడండి, ప్రభువుతో మాట్లాడండి. ప్రభువా మీరు చేస్తారు, మీరు చేస్తారు అంతే, మీరు చేస్తారంతే. మీరు చేయలేని కార్యం లేదు. మేము మీ మీద పరిపూర్ణ విశ్వాసముతో జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిదండి. 2-3 ప్రకటనలు. వెనకాల నిర్మాణం ప్రారంభమైంది. ఉండరా? వెనకాల నిర్మాణం ప్రారంభమైంది. ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఏదైనా ప్రేరేపిస్తే సాయం చేయండి. 2, క్రిస్మస్ ఆరాధనలు 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. మీరు మనస్ఫూర్తిగా సువార్త కింద పెట్టుకోవాలనుకున్న వారు పెట్టుకోండి. డేట్స్ ఆల్రెడీ కొన్ని అయిపోయినాయి. కావలసిన వారు నన్ను సంప్రదించండి, తెలియచేయండి. అలాగే క్రిస్మస్ ఆరాధనలో కేకులు ఉండవు, ఆడావిడ ఉండదు, వాక్యమే ఉంటుంది, సువార్త ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా కేక్ కటింగ్లో ఒకవేళ మేము తెచ్చుకుంటామన్నా నేను కట్ చేయను. అది కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఆ కార్యక్రమమే రద్దు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సువార్త కార్యక్రమం యేసుక్రీస్తు పుట్టాడు అని తెలియని వారికి తెలియచేయడానికి అన్నమాట. ఏమనొస్తూ రక్షణ గురించి తెలియని వారికి తెలియచేయడానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే 30వ తారీఖు వరకు ఉంటాయి. కావాల్సిన వారు తెలియచేయండి. అలాగే ఈరోజు సాయంత్రం ఇలింద్రపురలో సువార్త ఉంది. 6:30కి ర్యాలీకి 7 గంటలకు వేల్పూర్ బస్సు వస్తుంది. సిద్ధపడండి. అన్ని కార్యక్రమాల గురించి ప్రార్థించండి. ముఖ్యంగా నా ప్రభువు ఏదైనా చేయగలడన్న బలమైన విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళండి. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. రాబోయే దినాలు ఇంకా సమయం ముందుకు ప్రయత్నం చేస్తాం.
గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేదయ్యా ఈ ధరణిలో. పాపము నుండి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చెరగని ఆనందముతో, వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందముతో, వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను ఘనముగా జరిగించెదవు నీ కృపలో. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను ఘనముగా జరిగించెదవు నీ కృపలో. ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి
నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా. నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయ్యా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవెనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయ్యా, కరుణించు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు, సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పలేదండి. మరి పోయిన నెలలో 4వ తారీఖున మోషే వివాహానికి వెళ్ళాడండి. మరి మా గృహంలోనూ 15 రోజుల పైనే అయిందండి. సైను లేదండి ఇంట్లోది. చైన్ లేదమ్మా అని ఫోన్ చేస్తే ఏమన్నా మీ ఇంట్లోనే ఉంటుంది అన్నాం. ఇంకా ఊరుకున్నామండి, ప్రార్థన చేద్దాంలే ఎక్కడో ఉంటుంది అనుకున్నాం. అది ఇల్లంతా అసలు తిరిగేసారండి, ఎక్కడ సైన్ లేదండి. లేకపోతే సేవకులకి చెప్పండి అని ఇంకా ఈయన కూడా వెళ్తారు కదండి, అప్పుడు చెప్తే ఉంటుందిలే అమ్మ ఎక్కడ అన్నారంట. ఇంకా ఆ మాట ఇచ్చుకుని నేను ప్రార్థన చేస్తామండి. మా కోళ్ళ అయితే అసలు ఏదో బెంగ పెట్టేసుకున్నట్టు పాపం చాలా సంటి పాపకి ఇచ్చింది సైన్ అండి. అది అదో రకంగా అయిపోయిందండి. నేనైతే నీ ఆహారం నీళ్ళ మీద వేస్తే మరి కొంతకాలానికి మరలా మీకు దొరుకుతుంది మీదైతే అని వాక్యం ఉందనైనా అని రోజు ప్రార్థన చేస్తామండి ఆ వాక్యం పెట్టి. మరి రోజు నమ్మిన ఏడల దేవుని మహిమ చూస్తారన్నట్లుగా మరి అది ఎలాగైందంటే మోషే మరి వాళ్ళ కొలికి వాహానికి వెళ్ళారండి ఏలూరు. ఆ వివాహంలో పడిపోయిందండి. నిన్న దినాన్న మా కొలిక అమ్మాయితో మాట్లాడుతాను, ఆ సైన్ పడిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. ఆ పిల్లోడు వేసుకెళ్ళి జ్ఞాపకం కూడా లేదండి. అప్పుడు ఆ అమ్మాయికి చెప్తుంటే అమ్మాయి ఏమైంది ఆ సైను ఫోటో పెట్టోసారి అంటే సైను ఫోటో పెట్టిందంటండి. అప్పుడు సైన్ అంటే పెళ్ళికాడే పడిపోయిందంటండి, పక్కన స్టేజీ పక్కన. అది ఎవరిదని అనుకుని అది విజయవాడ పెళ్ళోరు పట్టుకెళ్ళిపోయారండి. ఆ పక్క కూడాను అది ఇంకా అది బంగారం కాదన్నట్టుగా పక్కనెట్టేశారంట. ఆ పాప చెప్పగానే మరి ఫోటో చూసి వాళ్ళ అత్తోరింటికి వెళ్ళి అమ్మాయి ఆ చైన్ తెచ్చి ఫోన్ చేసిందంటే మరి వాళ్ళు వెళ్ళాడండి. మా బాబు మరి సైన్ తెచ్చాడండి. దేవునికి మహిమ కలిగింది. చాలా ఖరీదైంది ఇప్పుడు బంగారం. చూపించు కాసు 80,000 90,000 రూపాయలు. రెండోది బంగారం పోయి తిరిగి దొరకటం అనేది జరిగే రోజులు కాదు. అలాగే నిన్న పేపర్లో కూడా రాశారు, ఒక ఆటో ఆయన ఆటోలో ఎవరో ఏదో ఊరి పేరు రాశారు, 12 తులాలు వస్తువులు మర్చిపోయి వెళ్ళిపోయారు. తీసుకెళ్ళి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఉంటారు దేవుడు. వాళ్ళు బిల్గేట్స్ చెప్పలేదు ఇందాక, పేపర్ అబ్బాయి కూడా బిల్గేట్స్ కంటే నాకంటే ధనవంతుడు అన్నాడు. కాబట్టి ఉంటారు. దేవుడు మరి తప్పకుండా వారి వస్తువులు వారు ఇచ్చిన వారిని దీవించును గాక. లేచి నిలబడదాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నిజముగా నువ్వు గొప్ప దేవుడు నాయన. మీ ఆహారం నీళ్ళ మీద వేయండి, అది మీదైతే మళ్ళా దొరుకుతుందని చెప్పిన దేవుడు. అందరినీ క్షేమంగా కాపాడండి. అందరూ జాగ్రత్తగా నీ నామములో నీ రక్షణలో బలముగా పరిశుద్ధముగా జీవించే కృప అనుగ్రహించండి. వరిచిన కానుకలు, నిర్మాణ కానుకలు, సువార్త కానుకలు అన్నిటినీ దీవించి
తిరిగి వారి చేతులను బలపరచండి, గృహానికి క్షేమంగా నడిపించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సదాకాలము మనకందరికీ తోడయుండి నడిపించును కాక. జాగ్రత్తగా